ఇండియాలో పెద్ద రాష్ట్రాలు ఏమంటాడు, చిన్న రాష్ట్రాలు ఏమంటాడు? ఇండియాలో ఉన్న మొత్తం జిల్లాల్లో సుమారు 800 జిల్లాలు ఉన్నాయి ప్రజెంట్ మనకి. అందులో పెద్ద జిల్లాలు ఏమని అడుగుతాడు, చిన్న జిల్లాలు ఏమని అడుగుతాడు? ఇండియాలో ఉన్న మొత్తం కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు ఏమున్నాయి, చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఏరియాని బేస్ చేసుకుని పెద్ద చిన్న పాయింట్ ఆఫ్ లో మనకి ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు, మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉంది. ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాకి సంబంధించినటువంటి మొత్తం విస్తీర్ణం, భారతదేశం సంబంధించినటువంటి మొత్తం విస్తీర్ణం డైరెక్ట్ గా అనే ప్రశ్న మనకి చాలా సార్లు అడిగాడు నాన్న. 32,87,263 చదరపు కిలోమీటర్లు అనేది భారతదేశ విస్తీర్ణం. సో మొత్తం ఎన్ని లక్షలు ఉంది? 32 లక్షలు. ఎన్ని వేలు, ఎన్ని వందలు, ఎంత చిల్లర? 60. మొత్తం కలిపి చెప్పండి. 32,87,263 చదరపు. సో ఒకసారి ఇలా చదరపు కిలోమీటర్లో కాకుండా మనకి దీన్ని లక్షలు అడుగుతాడు. 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు అంటాడు. ఇది కూడా అదే విస్తీర్ణం లక్షల చదరపు కిలోమీటర్లు కన్వర్ట్ చేస్తాం. కొన్నిసార్లు ఈ మెజర్మెంట్ అడగకుండా మనకి ప్రీవియస్ క్వశ్చన్ 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు అనే ప్రశ్న రావడం జరిగింది. సో ఆన్సర్ అనేది మనకి ఆడు 32,87,263 అని ఇవ్వచ్చు, 32.8 లక్షల చదరపు కిలోమీటర్ అనొచ్చు, లేదా 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ అనొచ్చు. ఏదైనా మొత్తం ఎంటైర్ ఇండియా యొక్క ఏరియా ఎంత అంటే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ ఆర్ 32.8 లాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆర్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు అనేది భారతదేశం యొక్క విస్తీర్ణం. మరి ఓవరాల్ గా ఈ గ్లోబ్ లో మన ఇండియా అనేది ఇక్కడ ఉంది. ఇండియా. సో ఇండియా లాంటి భూభాగాలు చాలా భూభాగాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం భూభాగంలో మన భారతదేశ విస్తీర్ణం ఎంత శాతం ఉందంటే, ప్రపంచ భూభాగంలో భారతదేశం అనేది 2.42% ఉంది. ప్రపంచంలో ఉన్న టోటల్ ల్యాండ్ అంతా 100% గా మనం భావిస్తే అందులో ఇండియా ల్యాండ్ 2.42 ఉంది. ప్రపంచంలో మనకి ల్యాండ్ ప్లస్ వాటర్ ఉంది. ల్యాండ్ ప్లస్ వాటర్, ఈ ల్యాండ్ ప్లస్ వాటర్ మొత్తం కలిపితే మనకి ల్యాండ్ ప్లస్ ఈ వాటర్ మొత్తం కలిపితే ఎంటైర్ గ్లోబ్ అంతా, గ్లోబ్ మనం భౌగోళికం అంటామట. భౌగోళికం మొత్తం గ్లోబ్ వైజ్ చూస్తే భౌగోళికంగా మొత్తం వాటర్ ప్లస్ ల్యాండ్ కలిపి 100% గా తీసుకుంటే అందులో మన ఇండియా పర్సంటేజ్ అనేది 0.57% ఉంది. ఓన్లీ ల్యాండ్, ప్రపంచంలో ల్యాండ్ కంపేర్ చేస్తే మన ఇండియా అనేది 2.42. ల్యాండ్ ప్లస్ వాటర్ మొత్తం ఇంతలో కంపేర్ చేస్తే ఇండియా అనేది 0.57 అవుతుంది. సో ఇలా 0.57 ఏమో భౌగోళికంగా గ్లోబ్ వైడ్ ఇండియా ఏరియా పర్సంటేజ్, ల్యాండ్ వైజ్ ఇండియా పర్సంటేజ్ 2.42. మరి ప్రపంచంలో ల్యాండ్ వైజ్ ఇండియా ప్లేస్ ఏంటంటే మనకి 7th ప్లేస్. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నో పెద్ద దేశంగా వర్గీకరించబడుతుందంటే 7వ పెద్ద. సో 7th లార్జెస్ట్ కంట్రీ ఇండియా. మరి ఇండియా ప్రపంచంలో 7వ పెద్ద దేశం అయితే మరి ప్రపంచంలో అతిపెద్ద దేశంగా దేని పిలుస్తాం? ప్రపంచంలో అతిపెద్ద దేశాలు మన జాగ్రత్త గమనిస్తే ఫస్ట్ వన్ ఏదామంటే రష్యా, 2 కెనడా, వెరీ గుడ్, 3 ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికా దేశం రా. ప్రపంచంలో అతిపెద్ద దేశాలు మనం చూస్తే చూడండి, ఇక్కడ మనకి జబర్దస్త్ యాంకర్ ఉంది. ఎవరు? రష్మి. సో ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి. ఆ రష్మి బిజినెస్ చేయాలనుకుంది. ఎక్కడంటే కెనడాలో. ఆమె రష్మి కెనడాలో అమ్మడానికి కెనడాలో అమ్మడానికి అంటే అమెరికా. రష్మి కెనడాలో అమ్మడానికి. రష్మి అంటే రష్యా అని, కెనడా అంటే కెనడా అని, అమ్మడానికి అంటే అమెరికా అని. అమ్మడానికి ఏం కొందనానంటే చైనా బీజర్లు కొందమ్మా. చైనా బీజర్లు తెలుసు కదా, ఓరక్షన్ చేయకండి, అందరికీ తెలుసు. సో ఇక్కడ కోడ్ వరకు తీసుకోండి. బీజర్లు అంటే మనకి బ్రెజిల్, ఏదమ్మా బ్రెజిల్. సో ఇక్కడ రష్మి కెనడాలో అమ్మడానికి చైనా బీజర్లు కొందమ్మ. సో కొన్న తర్వాత అమ్మించాలి కదా. ఎవరి చేత అమ్మించిందంటే కోడ్ వరకు తీసుకోండి, ఆంటీల చేత అమ్మించింది. త్వరగా అమ్ముడైపోతాయి. సో ఆంటీలచే మళ్ళీ ఆంటీలకి చెవులు ఏం చెప్పిందంటే ఇది బయట అమ్మకూడదు. సో మీరు త్వరగా అంటే బాగా అర్జెంటుగా అమ్మండి. బాగా అర్జెంటుగా అమ్మండి. ఎక్కడ తిరిగి అమ్మద్దు. పక్కనే ఖజానా ఉంది. ఖజానాలో అమ్మేమని చెప్పింది. ఖజాలో అమ్మేమంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇంతకే మొత్తం బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరమ్మా? రష్మి. ఎక్కడ అమ్మడానికి? కెనడాలో అమ్మడానికి. ఏం అమ్మడానికి? చైనా బేస్డ్. అయితే ఎవరి చేత అమ్మించింది?
ఆంటీలకి చెవులు ఏం చెప్పింది? బాగా అర్జెంట్ గా ఎక్కడ అమ్మేమని చెప్పింది? ఖజానాలో. సో ప్రపంచ విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు వరుసగా మనం గుర్తుపెట్టుకోవాలంటే రష్మి కెనడాలో అమ్మడానికి చైనా బీజర్లు కొంది. మొదటి 5 దేశాలు. రష్మి అంటే రష్యా, కెనడా అంటే కెనడా, అమ్మడానికి అంటే అమెరికా, చైనా అంటే చైనా, బీజర్లు అంటే బ్రెజిల్. ఆంటీలచే బాగా అర్జెంట్ గా ఖజానాలో అమ్మేమంది. ఆంటీలచే అంటే ఆస్ట్రేలియా. ఇదమ్మా బాగా అంటే భారత్, బాగా అంటే భారత్, అర్జెంటుగా అంటే అర్జెంటీనా, ఖజానాలు అంటే కజకిస్తాన్, అమ్మేమందంటే అల్జీరియా. ఇదమ్మా అల్జీరియా. సో అల్జీరియా మనకి రీసెంట్ గా 10వ ప్లేస్ లో ఉంది. ఇంతకుముందు సూడాన్ ఉండేది. సూడాన్ అనేది సౌత్ సూడాన్ గా విడిపోయింది కాబట్టి ఇప్పుడు 10th ప్లేస్ లోకి ఏమొచ్చిందంటే అల్జీరియా అనేది రావడం జరిగింది. సో లార్జెస్ట్ ఏరియా కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు, ప్రపంచ విస్తరణ అతిపెద్ద దేశాలు అన్నప్పుడు ఫస్ట్ వన్ ఏం చెప్పాలి? 2 ఏం చెప్పాలి? 3 ఏం చెప్పాలి? 4 ఏం చెప్పాలి? 5 ఏం చెప్పాలి? 6 ఏం చెప్పాలి? 7 ఏం చెప్పాలి? 8 ఏం చెప్పాలి? 9 ఏం చెప్పాలి? 10 ఏం చెప్పాలి? అల్జీరియా. 10వ ఏంటన్నా? 9 ఏంటమ్మా? కజకిస్తాన్. 8 ఏంటమ్మా? 7 ఏంటమ్మా? 6 ఏంటమ్మా? 5 ఏంటమ్మా? 4 ఏంటి? 3 ఏంటి? 2 ఏంటి? 1 ఏంటి? సో ఈ యొక్క దేశాల రాజధానులు, కరెన్సీలు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అందులో దేశాల రాజధానులు, కరెన్సీలో ఇవి ఫేమస్. 10 దేశాలు విస్తీర్ణపరం కాబట్టి అడగడానికి ఛాన్స్ ఉంది. రష్యా యొక్క రాజధాని ఏంటి? మాస్కో. కరెన్సీ ఏంటి? రూబుల్. ఏదమ్మా? రూబుల్. రష్యా యొక్క రాజధాని మాస్కో, కరెన్సీ రూబుల్. అలాగే కెనడా యొక్క రాజధాని ఒటావా. ఏదమ్మా? ఒటావా. కరెన్సీ కెనేడియన్ డాలర్. ఏదమ్మా? కెనేడియన్ డాలర్. నెక్స్ట్ అమెరికా యొక్క రాజధాని ఏంటి? వాషింగ్టన్ డీసీ అంటాం. సో వాషింగ్టన్ డీసీ. డీసీ అంటే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా అని అర్థం అన్నమాట. సో వాషింగ్టన్ డీసీ, కరెన్సీ అమెరికన్ డాలర్. నెక్స్ట్ చైనా. చైనా క్యాపిటల్ ఏదంటే బీజింగ్, కరెన్సీ యువాన్. ఏదమ్మా? యువాన్. బీజింగ్ యువాన్. నెక్స్ట్ బ్రెజిల్, బ్రెసిలియో. ఏదమ్మా? బ్రెసిలియో. ఇది వరకు రియో డి జనీరో అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు బ్రెసిలియో అంట. బ్రెసిలియో. సో కరెన్సీ రియాల్. ఏదమ్మా? రియాల్. బ్రెజిల్ క్యాపిటల్ బ్రెసిలియో, కరెన్సీ రియాల్. ఇదే రియాల్ అనేది ఇరాన్. ఇరాన్ కరెన్సీ కూడా రియాల్. ఇరాన్ క్యాపిటల్ ఏదంటే టెహ్రీన్, కరెన్సీ రియాల్. అలాగే ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం అంగకోర్ వాట్. అంగకోర్ వాట్ ఎక్కడుందంటే కంబోడియా దేశంలో ఉంది. ఆ కంబోడియా దేశ రాజధాని నాంఫెన్, దాని కరెన్సీ కూడా రియాలే. సో బ్రెజిల్, ఇరాను, కంబోడియా మూడిట్ల యొక్క కరెన్సీ ఏదంటే రియాల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇరాన్ వేరు, ఇరాక్ వేరు. ఇరాక్ అయితే బాగ్దాద్, కరెన్సీ ఇరాకీ దేనార్. ఇరాకీ దేనార్. తర్వాత చూస్తే మనకి ఆస్ట్రేలియా. వెరీ గుడ్. ఖాన్ బెర్రా, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. తర్వాత చూస్తే ఇది వెరీ డిఫికల్ట్. భారత్ క్యాపిటల్ పరువు పోద్దు నాకు తెలుసు. ఇప్పటికీ కొంతమంది ఢిల్లీ అంటాడు, కొంతమంది న్యూఢిల్లీ అంటాడు. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? సో క్యాపిటల్ మనకి న్యూ ఢిల్లీ. ఢిల్లీ వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటోరియల్. మన క్యాపిటల్ కోసం నిర్మించుకున్న నగరమే న్యూ ఢిల్లీ. న్యూ ఢిల్లీ ఈజ్ ఏ ఇండియన్ క్యాపిటల్ మనకి. కరెన్సీ, కరెన్సీ రూపాయి. ఏదమ్మా? రూపాయి. రూపాయి విలువ పడిపోయింది అంట మనం. కరెన్సీ ఏంటంటే రూపాయి. దీన్ని అమ్మాయిలు కుని చేసి డాడీ 100 రూపీస్, 500 రూపీస్ అని. సో 100 రూపీస్. నేపాలియన్ రూపీ, శ్రీలంక రూపే, ఇండోనేషియా రూపియా, మన ఇండియా బాబాయా. రూపాయి ఉంటే ధర్మం చేయి బాబాయా. ఆ రూపాయి అనేది మన ఒరిజినల్ కరెన్సీ అన్న రూపాయి. సో 7వది భారత్ న్యూఢిల్లీ రూపాయి. ఇందాక ఎవడో వాయిస్ చేశాడు కదా, ఇది నేర్చుకోరు ఈ వాయిస్. నెక్స్ట్ 8 చూడండి అన్న. అర్జెంటీనా ఉంది కదా, అర్జెంటీనా. అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్. ఏదమ్మా? బ్యూనస్ ఎయిర్స్. ఎయిడ్స్ కాదురా దరిద్రుడా, ఎయిర్స్. బ్యూనస్ ఎయిర్స్. కరెన్సీ ఏదంటే పెసో. ఏదమ్మా? పెసో. సో అర్జెంటీనా అంటే బ్యూనస్ ఎయిర్స్, బ్యూటీ పార్లర్ లో బ్యూనస్ ఎయిర్స్. కరెన్సీ ఏదంటే పెసో. సో అమ్మాయిలు ఏదైనా ఫంక్షన్ ఉందంటే అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ పార్లర్. కాబట్టి బ్యూటీ పార్లర్ బ్యూనస్ ఎయిర్స్. వెళ్ళిన తర్వాత పైసలు కట్టాలి కాబట్టి పెసో. అలా గుర్తుపెట్టుకోండి. అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్, పెసో. తర్వాత కజకిస్తాన్ అస్టానా. ఏదమ్మా? అస్టానా. కరెన్సీ ఏదంటే టెంగే. ఏదమ్మా? సో జాగ్రత్తగా పలకాలి, టెంగే. సో అస్టానా, టెంగే. నెక్స్ట్ అల్జీరియా క్యాపిటల్ అల్జీర్స్. ఏదమ్మా? అల్జీర్స్. కరెన్సీ ఏదంటే మకుమ్ దీనార్ అనే పేరుతో పిలుస్తాం. మకుమ్ దీనార్. సో ఇవి
వరల్డ్ లార్జెస్ట్ కంట్రీస్ మనకి వాటి యొక్క క్యాపిటల్స్ కరెన్సీస్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. చూడసరి ప్రపంచ విస్తీర్ణం పరంగా మన భారతదేశ విస్తీర్ణం భూభాగంలో ఎంత శాతం ఉంది? 2.42. భౌగోళికంగా ఎంత ఉంది? మరి విస్తీర్ణ పరంగా మన ఇండియా ఎన్నో ప్లేస్ ఉంది? 7th ప్లేస్ లో ఉంది. భారత ఉపఖండంలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 7. ప్రారంభంలో సార్క్ సభ్య దేశాలు ఉన్నాయంటే 7. భారతదేశం ఎన్ని దేశాలతో అంతర్జాతీయ భూసరిహద్దు కలిగి ఉందంటే 7. ఎన్ని దేశాలతో జలసరిహద్దు కలిగి ఉందంటే 7. మహేంద్ర సింగ్ ధోని జెర్సీ ఎంత అంటే ఇది అడగలే, ఓకేనా? సో ఇలా మనకి ప్రపంచ విస్తీర్ణంలో అతిపెద్ద దేశాల్లో ఫస్ట్ వన్ ఏంటి చిన్న? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మరి ప్రపంచ విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు చూసాం. అతి చిన్న దేశాలు ప్రపంచ విస్తీర్ణంలో అతి చిన్న దేశాలు ఒకటి అందరికీ తెలుసు, వాటికన్ సిటీ. రెండోది వెరీ గుడ్, రెండోది మొనాకో. 3. సో ఇక్కడ మనకి మొనాకో, నౌరు, తువాలు, శాన్ మెరినో ఈ చిన్న చిన్న దేశాలన్నీ ఉంటాయి. ప్రపంచ విస్తీర్ణ అతి చిన్న దేశాల్లో వాటికన్ సిటీ కామన్ గా ఉంటది, కానీ 2, 3, 4 స్థానాలు మారుస్తాడు. ప్రీవియస్ గా అడిగాడు 2018లో మన క్వశ్చన్, ప్రపంచ విస్తీర్ణ అతి చిన్న దేశాలు. సో దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాడి ముఖం నల్ల త్రాసులా ఉంది. మొత్తం కాదు, సుమారుగా. ఏదమ్మా సుమారుగా. చూడండి, మన ఫ్రెండ్ ఎవడో ఒకటి నల్లగా ఉన్నాడు గుర్తు చేసుకుని కాసేపు వాడి ముఖం నల్ల తాసులా ఉంది సుమారుగా. అరే మొత్తం కాదు, సుమారుగా. సో ఇక్కడ వాడి అంటే వాటికన్ సిటీ. ఏమన్నా వాటికన్ సిటీ. వాడి ముఖం అంటే మొనాకో. ఏదమ్మా మొనాకో. నల్ల అంటే నౌరు అనే దేశం గుర్తుపెడదామా? నౌరు. త్రాసులా అంటే తువాలు అనే దేశం గుర్తుపెడు, తువాలు. సుమారుగా అంటే శాన్ మెరినో అనే దేశం గుర్తుపెడు, శాన్ మెరినో. చూడండి, వాడి ముఖం నల్ల తాసులా ఉంది సుమారుగా. చెప్పండి సరే, వాడి ముఖం నల్ల తాసులా ఉంది సుమారుగా. నల్ల తాచు లెక్క. ఎవరిది డైలాగ్ అది? వేణు మాధవ్. ఇదమ్మా వేణు. ఇప్పుడు బాగా ఫేమస్ మనకి. ఏ సినిమాది? సై. లాస్ట్ 2016లో అడిగాడు అది, సై సినిమా. అవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాడి మొక్కలో వాడి అంటే ముఖం అంటే నల్ల అంటే పాసులు అంటే సుమారుగా అంటే శాన్ మెరినో. ఇలా ప్రపంచ విస్తీర్ణ అతిపెద్ద దేశాలు, అతి చిన్న దేశాలు నెంబర్ ఆఫ్ పేపర్లు అడిగాడు. ఒకటైతే అడగడు, పెద్ద దేశం రష్యా, చిన్నది వాటికన్ సిటీ పోయింది. 3 లేదా 4 అనేది అడుగుతాడు. కాబట్టి మనకి ఈ రకంగా ఏదో ఒక లాంగ్వేజ్ లో గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్స్ అనేవి అంత మ్యాండేటరీ కాదు, బట్ అది మనకి పరిచయం అయ్యేంత వరకు కోడ్ లాంగ్వేజ్ లో నేర్చుకుని మనకు వచ్చేసిన తర్వాత ఇంకా కోడ్తో సంబంధం లేదు. సో రష్యా అని, కెనడా అని, అమెరికా అని, చైనా అని, బ్రెజిల్ అని, ఆస్ట్రేలియా అని, భారత్ అని, అర్జెంటీనా అని, కజకిస్తాన్ అని, అల్జీరియా అని మనకు అవసరం లేదు. తర్వాత వచ్చేస్తాయి. ఆ రాకముందు వరకు లాజిక్ లో ఏదైనా ఎగ్జామినేషన్ టైంలో మనం టెన్షన్ తో ఉంటాం కాబట్టి ఇలాంటి కోడ్ అనేది అక్కడ ఉపయోగపడదు. అది వచ్చేసిన తర్వాత దీనికి అవసరం లేదు, డైరెక్ట్ గా చదువుకోవడం. మరి ఈ ప్రపంచంలో పెద్ద దేశాలు, చిన్న దేశాల లాగా మన భారత్లో కూడా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు ఉంటాయి. మన ఇండియాలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. రెండో రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. మూడోది ఏంటి? సో ఇక్కడ మనం సింపుల్ గా దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే రారా మామ నీకు ఉత్తరం వచ్చింది. ఇక్కడ బుర్రకథలు చూస్తాడేం బాగా మన అన్నదానికి. చూడండి, రారా మామ నీకు ఉత్తరం వచ్చింది. రారా అంటేనేమో రాజస్థాన్, మామాలో ఒక మా అంటేనేమో మధ్యప్రదేశ్, మరో మా అంటేనేమో మహారాష్ట్ర. ఉత్తరం వచ్చిందంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరాఖండ్ అనుకున్నాం అనుకో, దరిద్రం నెత్తి మీద శివతాండం చేస్తున్నట్టు. అంటే ఉత్తరప్రదేశ్ పెద్దది, ఉత్తరాఖండ్ దాని నుంచి విడిపోయింది చిన్నది. సో ఇక్కడ జాగ్రత్త చూస్తే పెద్ద రాష్ట్రాలు అనగానే రారా ఎవరమ్మా రారా మామ నీకు ఉత్తరం వచ్చింది. సార్ నేను మొదటి మా మధ్యప్రదేశ్ అనుకోను, మహారాష్ట్ర అనుకుంటాను, కన్ఫ్యూజ్ అయిపోతాను అనుకో. మధ్యప్రదేశ్ రాస్తున్నప్పుడు MAD రాయాలి, మహారాష్ట్ర రాస్తున్నప్పుడు MAH. సో MAD కాబట్టి డి ముందు కాబట్టి మధ్యప్రదేశ్ ఫస్ట్, తర్వాతే మహారాష్ట్ర. సో రారా మామ నీకు ఉత్తరం వచ్చిందనే విషయం గుర్తుపెట్టు. సో వాడికి ఉత్తరంలో వాడికి జీకే ఏదమ్మా జీకే. సో జి అంటే గుజరాత్, కే అంటే కర్ణాటక. సో జీకే. అలాగే ఆంధ్రప్రదేశ్
జీకే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా ఎన్నో స్థానంలో ఉందంటే మనకి ఇదివరకు 8వ స్థానం, ఇప్పుడు 7వ స్థానం. ఒడిస్సా, తమిళనాడు, తెలంగాణ. సో ఇవి ఓవరాల్ గా మనకి విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రాలు మన ఇండియాలో చూస్తే ఫస్ట్ ప్లేస్ ఏదమ్మా రాజస్థాన్, సెకండ్ ప్లేస్ ఏదంటే మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్ ఏదంటే మహారాష్ట్ర, ఫోర్త్ ప్లేస్ ఏదంటే ఉత్తరప్రదేశ్, ఫిఫ్త్ ప్లేస్ ఏదంటే గుజరాత్, సిక్స్త్ ప్లేస్ కర్ణాటక, సెవెంత్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, ఎయిత్ ప్లేస్ ఒడిస్సా, నైన్త్ ప్లేస్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, 11th ప్లేస్ తెలంగాణ. సో విస్తీర్ణ పరంగా మొన్నటి వరకు మనం 12వ స్థానంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు 11వ స్థానంలోకి వచ్చి. దానికి గల కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది కాబట్టి ఇప్పుడు విస్తీర్ణ పరంగా మనం ఒక్కొక్క స్థానం తగ్గుతుండూ వచ్చాం, అంటే పెరుగుతుండూ వచ్చినట్లు లెక్కమాట. అలా విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానం, తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే 11వ స్థానాలు ఉన్నాయి. బట్ మీకు మొదటి 4 రాష్ట్రాలు అయితే ఇంపార్టెంట్. ఆ మొదటి 4 రాష్ట్రాలు సింపుల్ గా రారా మామ నీకు ఉత్తరం వచ్చింది అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రారాలో రారా అంటే ఏ రాష్ట్రం, మామాలో ఫస్ట్ మా, రెండో మా, ఉత్తరం అంటే ఉత్తరప్రదేశ్. విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం ఉంది, తెలంగాణ ఎన్నో స్థానం ఉంది, 11వ స్థానం. మరి విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాల లాగా మనకి చిన్న రాష్ట్రాలు కూడా ఉంటాయి. సో భారత విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలు, సో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి జిఎస్టీ బిల్లు తెచ్చింది, జిఎస్టీ బిల్. సో ఈ జిఎస్టీ బిల్లు పెద్ద రాష్ట్రాలకు వేస్తే బాగుంటుంది కానీ నాకు చిన్న రాష్ట్రాలకు విధిస్తే మంచిది అనిపిస్తుంది జిఎస్టీ బిల్. సో చిన్న రాష్ట్రాలకు జిఎస్టీ బిల్ వేయడం నాకు మజాగా ఉంటుంది. చిన్న రాష్ట్రాలకు జిఎస్టీ బిల్ వేయడం నాకు మజాగా ఉంటుంది. మనీ మేఘమాల అంటాం, మనీ మేఘమాల. సో సాధారణంగా జిఎస్టీ బిల్లు పెద్ద రాష్ట్రాలకు వేస్తే కన్వీనెంట్ గా ఉంటుంది, కానీ మన పైసాచిగా ఉండదు, చిన్న రాష్ట్రాలకు వేయాలి. సో జిఎస్టీ బిల్లో జి అంటేనేమో గోవా, ఎస్ అంటేనేమో, టీ అంటేనేమో త్రిపుర. నాకు నా మీద ఇంకో స్టేట్ ఏమైనా ఉందా, ఏమి రాదు, ఇదే ఉంటది. మ్యాక్సిమం కోడ్లో వేరే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నాగాలాండ్, మజా అంటే మిజోరం, మణి అంటే మణిపూర్, మేఘమాల అంటే మేఘాలయ. ఇలా చిన్న రాష్ట్రాలకు జిఎస్టీ బిల్ వేయడం నాకు మజాగా ఉంటుంది, మణి మేఘమాల. సో గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మ్యాక్సిమం 4 స్టేట్స్ మనకు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి జిఎస్టీ బిల్లు నాకు అంటే సరిపోద్ది మనకి. మరి పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలాగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి విస్తీర్ణ పరంగా, పెద్ద కేంద్ర పాలిత ప్రాంతాలు. సో లార్జెస్ట్ యూనియన్ టెరిటోరియల్స్ ఇన్ ఇండియా. సో పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకి మొన్నటి వరకు. మరి ఇప్పుడు లడక్, జమ్మూ కాశ్మీర్ వచ్చాయి కదా. రీసెంట్ గా మనకి విశాఖ, ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ప్రాంతంలో ఎల్జే పాలిమర్స్ అనే కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయ్యి చాలా మంది చనిపోయారు ఆ గ్యాస్ లీకేజ్ పీల్చుకోవడం. సో ఆ ఎల్జే కంపెనీని మూసేయాలని ప్రభుత్వం నిర్దేశించినప్పటికీ కంపెనీ మూయలేదు, ఎల్జే పాలిమర్స్ కంపెనీ. ఎందుకంటే దానికి ఢిల్లీ గవర్నమెంట్ అండగా ఉంది. ఎల్జే పాలిమర్స్ కంపెనీకి అండగా ఎవరున్నారంటే ఢిల్లీ గవర్నమెంట్ ఉంది, అందుకే దాన్ని మూయలేదు. నిజం కాదు, ఇది కోడ్. మీరు సీరియస్ గా ఎల్జే పాలిమర్స్ అనే కంపెనీ అయితే నిజంగానే ఉంది. ఆ కంపెనీకి అండగా ఢిల్లీ గవర్నమెంట్ ఉంది, ఏదమ్మా ఢిల్లీ గవర్నమెంట్. సో విస్తీర్ణంలో అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతాలు చూస్తే ఎల్జే పాలిమర్స్, ఎల్ అంటేనేమో లడక్, జే అంటేనేమో జమ్మూ అండ్ కాశ్మీర్, అండగా అంటేనేమో అండమాన్ నికోబార్, ఢిల్లీ అంటేనేమో ఢిల్లీ. సో ఇవి లార్జెస్ట్ యూనియన్ టెరిటోరియల్. ఎల్జే పాలిమర్స్ కంపెనీకి అండగా ఢిల్లీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని మూయలేదు. మరి చిన్న కేంద్ర పాలిత ప్రాంతాలు ఆల్రెడీ 4 పెద్దవి అయిపోయినాయి, ఇంకో 4గా ఉంటాయి, మొత్తం 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. చూడండి, లక్షద్వీపులు చిన్నదని మనకు తెలుసు. సో ఆ లక్షద్వీపుల ప్రాంతంలో ప్రతి ఒక్కరి కళ ఏంటంటే ఏదో టైంకి డాబా కట్టుకోవాలనేది వాళ్ళ ఆశ, డాబాలు, బిల్డింగ్స్. కానీ వాళ్ళకేమో అంత నిధులు ఉండవు. అంత నిధులు లేకపోవడం వల్ల ఆ లక్షద్వీపులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి చందాలు పూడ్చుకుంటారు. మన వినాయక చవితి చందాలాగా ఇంటింటికి వెళ్ళి చందాలు పూడ్చుకుని ఆ డబ్బులతో డాబాలు కట్టుకుంటారు. ఇది నిజం కాదు, కోడ్. సో లక్షద్వీపుల్లో నాన్న వాళ్ళు లక్షద్వీపుల్లో చందాలు పూడ్చుకుని డాబాలు కట్టుకుంటారు. సో లక్షద్వీపులు అంటే లక్షద్వీపే, చందాలు అంటే ఛత్తీస్గఢ్. తల్లి ఎక్కడున్నావమ్మా? చండీగఢ్. ఏదమ్మా? చండీగఢ్ నాన్న. పూడ్చుకుని అంటే
పుదుచ్చేరి ఏదమ్మా, పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అనే పేరుతో పిలుస్తాం. డాబాలు కట్టుకుంటారు. సో డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ అనే పేరుతో పిలుస్తాం. సో ఇలా మనకి స్మాలెస్ట్ యూనియన్ టెరిటోరియల్ ఏరియా వైజ్ స్మాలెస్ట్ యూనియన్ టెరిటోరియల్ అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే లక్షద్వీపుల్లో చందాలు పూడ్చుకుని డాబాలు కట్టుకుంటారు. అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు చూసాం. పెద్ద కేంద్ర పాలిత ప్రాంతాలు, చిన్న కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇండియాలో ప్రస్తుతం మనకి సుమారు 800 జిల్లాలు ఉన్నాయి. 800 జిల్లాలు. సో మనకి 2011 ప్రకారం 640 అయితే ఇప్పుడు ప్రజెంట్ సుమారు 2025 నాటికి 800 జిల్లాలు ఉన్నాయి భారతదేశంలో. ఆ 800 జిల్లాలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లాలు చూసానికి అతిపెద్ద జిల్లాలు ఇండియా మొత్తం మీద అతిపెద్ద జిల్లాలు లాస్ట్ టైం మనకి లడక్ ఉండేది. ఆ లడక్ నుంచి అప్డేట్ అయ్యి ఇప్పుడు కచ్ అని వచ్చింది కదమ్మా. కచ్ 45,652 చదరపు కిలోమీటర్లతో ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో పెద్ద జిల్లా ఏదంటే కచ్. ఆ కచ్ ఎక్కడ ఉందంటే గుజరాత్ ప్రాంతంలో. రెండో ప్లేస్ లో ఏమొచ్చిందంటే లడక్. లడక్ అనేది వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటోరియల్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో రెండవ పెద్ద జిల్లా కూడా పిలువబడుతుంది. మూడోది ఏదంటే జైసల్మీర్ ఏదమ్మా, జైసల్మీర్. నాలుగోది ఏదంటే బికనీర్ ఏదమ్మా, బికనీర్. సో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలో మనం జాగ్రత్తగా చూస్తే ప్రతి మనిషికి ఒక కళ ఉంటది. నా కళ జై భీములా అవడం. జై భీమ్, నా కళ జై భీమ్. సో అంబేద్కర్ లాగా బోల్డ్ డిగ్రీలు చేసి అవ్వాలనేది నా కళ జై భీములా అవడం. సో నా కళ అంటే కా అంటేనేమో కచ్, ఎక్కడంటే గుజరాత్. లా అంటేనేమో లడక్, ఎక్కడంటే లడక్. జై అంటే జైసల్మీర్, ఎక్కడుందంటే రాజస్థాన్. భీమ్ అంటే చూడండి, భీమ్ అంటే బార్మార్ అమ్మ, బార్మార్ అనే ప్లేస్. బికనీర్ కాదు, బికనీర్ కూడా వేరే ప్లేస్ ఉంది, బార్మార్. ఈ బార్మార్ అనేది ఇండియాలో బాగా పొడిగా ఉండే ప్లేస్, బాగా డ్రై ఏరియా. ఇండియాలో డ్రై ఏరియా ఏదంటే బార్మార్ అనే ప్లేస్. ఇండియాలో హైయెస్ట్ టెంపరేచర్ ఏదంటే జైసల్మీర్ లో గంగాపూర్ అనేది ఎక్కువ టెంపరేచర్. సో రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నాయి. సో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్స్ లో థర్డ్ వన్ జైసల్మీర్, ఫోర్త్ వన్ బార్మార్. ఇండియాలో బాగా డ్రై ప్లేస్ ఏదంటే బార్మార్ గా గుర్తించబడింది. ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేస్, హైయెస్ట్ టెంపరేచర్ ప్లేస్ గా జైసల్మీర్ లో ఉన్న గంగానగర్ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. సో ఇలా మనకి పెద్ద జిల్లాల్లో నా కళ జై భీములా అవడం అని గుర్తుపెట్టుకోండి. కచ్, లడక్, జైసల్మీర్, బార్మార్, ఈ 4 ప్రాంతాలు. మరి పెద్ద జిల్లా లాగా ఇండియా మొత్తం మీద చిన్న జిల్లాలు కూడా ఉన్నాయి. చిన్న జిల్లాలు భారతదేశంలో అతి చిన్న జిల్లాలు ఎవరైనా చెప్పగలరు? సో మనకి జాగ్రత్తగా చూస్తే ఈ చిన్న జిల్లాల్లో ఫస్ట్ వన్ ఏదంటే మాహే ఏదమ్మా, మాహే. భారతదేశంలో ఉన్న అన్ని జిల్లాల చిన్న జిల్లా ఏంటంటే మాహే. ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఈ మాహే అనేది పుదుచ్చేరి అనే లేదా పాండిచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక భాగం అన్నమాట. పాండిచ్చేరి మనం ఒకటిగా పిలుస్తాం కానీ పాండిచ్చేరి అంటే 4 ప్రాంతాలు కలిసి ఉంటాయి. ఆ పాండిచ్చేరిలో ఉన్న 4 ప్రాంతాలు ఒకే చోట లేవు. అవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో యానాం అనే ప్లేస్ ఉంది, తమిళనాడులో కరైకల్ అనే ప్లేస్ ఉంది, ఇదే తమిళనాడులో పుదుచ్చేరి అనే ప్లేస్ ఉంది. మరొక ప్లేసే మాహే అనే ప్లేస్ మనకి ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఆ మాహే అనేది మనకి స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. ప్రజెంట్ భారతదేశంలో అతి చిన్న జిల్లా ఏదంటే మాహే. ఎక్కడుందంటే కేరళ. అది ఒక పాండిచ్చేరిలో ఒక ప్రాంతంగా పిలువబడుతుంది. సో ఇలా మా నాన్నగారు యానం నుండి లక్షద్వీప్ వెళ్ళారు. సో మా నాన్నగారు ఇలా ముందు యానం వెళ్ళి అక్కడి నుంచి లక్షద్వీప్ వెళ్ళారని గుర్తుపెట్టుకోవాలి. మా నాన్నగారు మా అంటే మాహే అని గుర్తుపెట్టుకోవాలి. మాహే అనే జిల్లా మాహే. సో తర్వాత నాన్న అంటే నార్త్ ఢిల్లీ ఏదమ్మా, నార్త్ ఢిల్లీ. సో నార్త్ ఢిల్లీ నాన్నగారు అంటే నార్త్ ఢిల్లీ అనేది సెకండ్ స్మాల్ డిస్ట్రిక్ట్. యానం అంటే యానం అనేది ఒక డిస్ట్రిక్ట్. అలాగే లక్షద్వీప్ అంటే లక్షద్వీప్ ఒక డిస్ట్రిక్ట్. సో ఇవి స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. అంటే మాత్రం మా నాన్నగారు మొదట యానం వెళ్ళి చూసి అక్కడి నుంచి లక్షద్వీప్ వెళ్ళారని గుర్తుపెట్టుకోండి. మా అంటే మాహే, నాన్న అంటే నార్త్ ఢిల్లీ, యానం అంటే యానం, లక్షద్వీప్ అంటే లక్షద్వీప్. సో ఇవి స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ కూడా ఏరియా పరంగా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఈ మ్యాటరే కాదు, ప్రతిదీ కూడా ఏదో ఒక ఎగ్జామ్ లో ఇప్పటి వరకు అడిగాడు, నెక్స్ట్ కూడా అడగడానికి అవకాశం ఉన్నవి. అయితే ఒకటే అనేది అడిగే ఛాన్స్ లేదు. పెద్దది చిన్నదని ఒకటి అడగడం లేవు. మినిమం 3 లేదా 4 అనేది అడుగుతాడు. సో ప్రపంచ విస్తృత అతిపెద్ద దేశాలు మొదటి 4, అతి చిన్న దేశాలు మొదటి 4. సో లార్జెస్ట్ కంట్రీస్, స్మాలెస్ట్ కంట్రీస్. ఇండియాస్ లార్జెస్ట్ స్టేట్స్, స్మాలెస్ట్ స్టేట్స్. అతిపెద్ద రాష్ట్రాలు, అతి చిన్న రాష్ట్రాలు. ఇండియాలో లార్జెస్ట్ యూనియన్ టెరిటోరియల్, స్మాలెస్ట్ యూనియన్ టెరిటోరియల్. అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు, అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు.
అలాగే జిల్లాల్లో పరంగా చూస్తే పెద్ద జిల్లాలు, చిన్న జిల్లాలు, లార్జెస్ట్ డిస్టిక్, స్మాలెస్ట్ డిస్టిక్ గా మనం పిలుస్తాం. సో ఇది ఓవరాల్ గా మనకి భారతదేశ విస్తీర్ణానికి సంబంధించినటువంటి అంశాలు. రాసుకోండి.